మేడం గారు ఈ రోజు చూసినట్లయితే మీ అబ్బాయి స్కూల్లోని ఆత్మీయ సమావేశం పెద్ద ప్రోగ్రామే జరుగుతుంది. ఒక పండగ వాతావరణంలో ఉంది. ఎలా ఉంది మేడం? గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ అబ్బాయి క్లాస్ లో మీరు కూర్చోవడం, టీచర్ ఎదురుగా కూర్చోవడం, మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఏటని వివరించడం ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగా అనిపిస్తుంది. ముందు ఎప్పుడు లేదు, ఇది ఫస్ట్ టైం మాట ఇలా చూడడం. నేను వస్తున్నప్పుడు చాలా స్కూల్ దగ్గర కూడా చూసాను, ఇలాగే ఇదిగా ఉంది, చాలా ఇదిగా ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మీ పిల్లోడు చదువు విషయంలో గానీ, యూనిఫామ్ విషయంలో గానీ, బుక్స్ విషయంలో గానీ ఎలా ఉంది? చాలా బాగుందండి. స్కూల్ విషయంలో మొత్తం అంతా క్రమశిక్షణ గానీ ఏదైనా సరే చాలా బాగుంది. ఇప్పుడు మీ పాప యూనిఫామ్ వేసుకుని వెళ్తుంటే ఒక ప్రైవేట్ సెక్టర్ లో ఉందంట. ప్రైవేట్ స్కూల్లో చదివినట్లుగా ఫస్ట్ అయితే అంత ఇది లేదు, కానీ ఇప్పుడైతే మటుకు ప్రైవేట్ స్కూల్ కి దీనికి పెద్ద ఏం డిఫరెంట్ లేదు. ఇంచుమించు ఇది కూడా ప్రైవేట్ స్కూల్ టైప్ లాగే ఉంది. మొత్తం అంతా ఒక స్కూల్ చదువు గురించి ఒక పిల్లల్ని ఇచ్చేయడం కానీ ఏదైనా సరే బెనిఫిట్ గానే ఉంది. ఏదైనా బాగుంది అన్ని విధాలుగా కూడా. ఇది ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం విషయంలోకి వస్తే సన్నబియ్యం పెడుతున్నారు పిల్లలకి, చాలా ఆరోగ్యం ఫుడ్లు పెడుతున్నారు అంటున్నారు, నిజమేనా? నిజమేనండి. ఫుడ్ అనేది ఫుడ్ విషయంలోనే అదే, దాంట్లోనైతే ఏ ప్రాబ్లం కూడా లేదు. అది మినో కూడా చూపిస్తారు. ఇప్పుడు మాకు కూడా చెప్తారు. ఈ రోజు కూడా మేము ఇక్కడే భోజనం చేయాలి. అసలు ఫుడ్ విషయంలోనే చదువు విషయంలో ఏదైనా సరే అంతా చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ మీద మీకు నమ్మకం ఉందా? మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది? ఉందండి, నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఇంక మరి చెప్పవసరం లేదులేండి. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేసారు. ఇన్ టైం వేసారండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసారు. మా పాప ఇప్పుడు 9th తనకు పడ్డది, ఒక పాప ఇంటర్కి వచ్చింది. తను ఈ రోజు పడుతుంది అని చెప్పారు కదా 10వ తారీఖు. నమ్మకం ఉందా మేడం? టోటల్ గా అయితే నమ్మకం అయితే ఉందండి. ఈ ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉంది. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్ ప్రతి స్కూల్లోని ఆత్మీయ సమావేశం అనే ఏర్పాటు పెద్ద ఘనంగా జరుగుతుంది. ఎట్లా ఉంది? మీ పిల్లలతో మీ కూర్చొని మీ క్లాస్ లో కూర్చునే విధంగా ఉంది. ఎట్లా నా చిన్నతనం గుర్తొస్తుందండి. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. నేనైతే చదువుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు కూడా నా పొజిషన్ రావాలని అనుకోవట్లేదు. వాళ్ళు ఇంకా బెటర్ గా చదువుకొని మంచి ఫ్యూచర్ అనేది వాళ్ళకి రావాలి అనుకుంటున్నానండి. సార్ ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడూ చూడలేని విధంగా ఇలాంటి మీటింగ్లు పెడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. పిల్లలకు బుక్స్ కూడా మీరు చూసారు, యూనిఫామ్ కూడా చూసారు. ఎలా అనిపిస్తుంది సార్ మీ పిల్లలు ఆ యూనిఫామ్ వేసుకుని వెళ్తుంటే? ఎట్లా బాగుందండి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కన్నా యూనిఫామ్ ప్లస్ ఏంటంటే ఒక కోడ్ అనేది లాగా ఉన్నది. ప్లస్ ఏంటంటే ఈ యూనిఫామ్ కూడా చాలా నీట్ గా ఉన్నది. బాగుంది. యూనిఫామ్ బాగున్నాయి, బుక్స్ బాగున్నాయి. అయితే ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. మీ పిల్లలకి వేసారు, ఎలా ఫీల్ అవుతుంది? బాబుకి అయితే వచ్చిందండి తల్లికి వందనం. చాలా హ్యాపీగా ఉన్నదండి తల్లికి వందనం రావడం. గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా మీకు? ఇంకా పిల్లలు బాగా భవిష్యత్తులో బాగుంటారు? భవిష్యత్తు ఫ్యూచర్ బాగుంటదండి పిల్లలకంటే. గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలోని ఫ్యూచర్ అనేది ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఉన్న ప్రభుత్వంలోని ఇంత లేదండి. పిల్లలు అనేది కొద్దిగా ఆకతాయిగా ఉండి పెద్దవాళ్ళు 10th చదువుకున్న వాళ్ళు చిన్న క్లాసులు నేర్పించడం చేయడం చాలా. ఈ ప్రభుత్వంలోని ఉన్న 1 year లో కూడా అలాంటిది ఎట్లేదండి. బాగుంది. మేడం గారు ఈ రోజు స్కూల్లో ప్రతి స్కూల్లోనే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు జరిగింది. మీ క్లాస్ లో మీ పిల్లల క్లాస్ లోనే మీరు కూర్చోవడము, టీచర్ ఎదురుగా కూర్చోవడము, పిల్లలు ఎలా చదువుతున్నారు ఏటా అన్నది ఎలా ఉన్నది అన్నది అనుకుంటున్నారు. ఎలా ఉంది మేడం? పిల్లల గురించి తెలుసుకోవడానికైనా టీచర్స్ దగ్గర ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ బాగా అందుతుంది. పర్వాలేదు ఈ విషయం. మేడం గతంలో ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతుంది? ఇప్పుడే జరుగుతుంది, ముందేం లేదు. ఇలా జరగడం వల్ల మీ పిల్లలు ఎలా చదువుతున్నారు తర్వాత ఇవన్నీ మీకు తెలిసే అవకాశం ఉందా? తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు టైం టు టైం ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏదైనా సరే తెలుసుకోవచ్చు. మనకేం డౌట్స్ ఉన్నా టీచర్స్ తో మాట్లాడచ్చు, టీచర్స్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నా మనకు చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లలు యూనిఫామ్ గానీ బుక్స్ గానీ ఎట్లా ఉన్నాయి? పర్లేదండి. యూనిఫామ్ కూడా ఈసారి కలర్ అంతా బాగుంది. ప్రైవేట్ సెక్టర్ లా నీట్ గా ఉంది, చాలా బాగుంది కూడా. ఇప్పుడు మధ్యాహ్నం కూడా భోజనం కూడా చాలా సన్న బియ్యం పెడతారు అంటున్నారు. అమ్మళ్ళు గాని చెక్కులు గాని అన్ని ఇస్తున్నారు అన్నారు. ఎట్లా ఉంది మేడం? పిల్లలు తింటున్నారా? పర్వాలేదండి, తింటున్నారు ఇక్కడ ఇప్పుడు పిల్లలు. అయితే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు కదా మేడం, ఎలా ఫీల్ అవుతుంది? బాగా చేస్తానన్నట్టు ఇన్ టైం కి బాగానే వేశారు. మాకు 2 ఉన్నారంటే 2కి కూడా వచ్చాయి. పర్వాలేదు. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా మేడం? ఉన్నదండి. పిల్లల భవిష్యత్తు సార్ ఎట్లా ఉంది సార్? ఈ రోజు మీరు చూసినట్లయితే మీ అబ్బాయితో మీ క్లాస్ లో కూర్చొని టీచర్ పక్కన కూర్చొని ఎలాగా పిల్లడు చదువుతున్నారు అనేది ప్రతి డీటెయిల్ గా చెప్తున్నారు. ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎట్లా ఉంది సార్? బాగానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చదువు మీద చదువు చాలా బాగుందండి. ఎందుకంటే అప్పుడు కొద్దిగా మరి బాగానే ఉండేది కాదు. ఇప్పుడు సార్లు కూడా అప్పుడు టీచర్స్ కూడా బాగా వాళ్ళకి ప్రోత్సహించి బాగా చెప్తున్నారండి. దాని వల్ల కారణం వల్ల ఇంకా జీవీఎం స్కూల్ మన ఇంకా ఇంప్రూవ్ అయిందండి. అప్పటికి చాలా తేడా వచ్చిందండి. అంటే ఇప్పుడు గతంలో టైమింగ్ సెన్స్ అనేది ఉండేది కాదు, ఏ టైం కడతా. ఇప్పుడు టైం సెన్సింగ్ తర్వాత పిల్లలు యూనిఫామ్ గానీ బుక్స్ గానీ ఎట్లా ఉన్నాయి?
టైమింగ్ సెన్స్ కూడా ఉంది, యూనిఫామ్ కూడా బాగుందండి. వాళ్ళు వాళ్ళ తాలూకా రెగ్యులర్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయండి. గేమ్స్ కూడా పెడుతున్నారట ప్రతి స్కూల్లో. ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిన ఫీలింగ్ లో ఉన్నారంట. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ చాలా బాగున్నదండి. ఇప్పుడు వాళ్ళ తాలూకా ఇక్కడ బాగా అభివృద్ధి ఉందండి. ఎందుకంటే మధ్యాహ్నం కూడా భోజనాలు పెట్టారు. ఎట్లా ఉంది సార్ భోజనం? ఫుడ్ పర్లేదు, చాలా బాగానే ఉందండి. ఫుడ్ బాగా ఇష్టపడి చేస్తున్నారు పిల్లల్ని. స్కూల్ అయితే చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉందంట? నమ్మకం పర్లేదు, బాగానే ఉందండి. మన స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుందండి. ఇంకా భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట? అవకాశాలు ఉన్నాయండి బాగా. సార్, ఈ రోజు చూసినట్లయితే ప్రతి స్కూల్లోనే ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఇప్పుడు క్లాస్ లోనే మీ పిల్లోడి దగ్గర మీరు కూర్చొని టీచర్స్ దగ్గర కూర్చొని ఎలా ఉంది సార్? ఒక పండగ వాతావరణం లాగా జరుగుతుంది. ఎట్లా ఉంది? పర్వాలేదు సార్, కొద్దిగా పిల్లలకి ఆనందంగా అంతా శుభ్రంగా ఉంది. చదువు విషయంలో చూసినట్లయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? మీ పిల్లోడు ఎలా చదువుతుంది? ఇప్పుడు చాలా బాగా ఉంది సార్. విద్యాసంతో ఉపాధ్యాయులు అందరూ చాలా దీనిగా చెప్పడం, క్రమశిక్షణతో అంతా బాగా చదువుతుంది. సార్, ఇప్పుడు యూనిఫామ్ గానీ బుక్స్ గానీ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక ప్రైవేట్ సెక్టర్ లో ఉందంట. నిజంగా ఒక ప్రైవేట్ సెక్షన్ లాగా ఉండదు సార్. ఇంత ముందు గవర్నమెంట్ ఉండే కాకుండా చాలా ప్రైవేట్ కన్నా చాలా దీనిగా ఉపయోగపడుతుంది, బాగా ఇచ్చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ మీద మీకు నమ్మకం ఉందా? మీ అబ్బాయి ఇంకా భవిష్యత్తులో బాగా చదువుతాడు ఈ స్కూల్లోనే? బాగా చదువుతారు సార్, చాలా దీనిగా చదువుతారు, క్రమశిక్షణతో ఉంటారు, చాలా ఎత్తుగా ఎదుగుతారు కూడా. సార్, ఇప్పుడు మధ్యాహ్నం విషయంలోకి వస్తే భోజనాలు కూడా చాలా బాగుంది అంటున్నారు. మీ పిల్లలు చెప్తారు భోజనం కూడా చాలా చక్కగా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి కూడా చెప్తున్నారు సార్. తల్లికి వందనం ఉంది, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఎలా తల్లికి వందనం చాలా హ్యాపీగా ఉంది. అనుకున్న టైంకి వేస్తూ ఉన్నారు, చాలా బాగుంది. వాటికైతే చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉందంట? ఉన్నారు సార్. మేడం గారు, ఇప్పుడు ఈ స్కూల్లోనే ఆత్మీయ సమావేశం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో జరుగుతుంది. మీ అబ్బాయి క్లాస్ లో మీరు కూర్చొని టీచర్ ఎదురుగా కూర్చోవడం వల్ల మీ ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు. అందువల్ల చాలా ఆనందంగా ఉంది. దీనికి ఎప్పుడు ఏ విధంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ విధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిల్లలకి యూనిఫామ్ గానీ, తర్వాత బుక్స్ గానీ, తర్వాత టైంకి తల్లికి వందనం గానీ ఇవన్నీ చేశారు కదా. ఎలా అనిపిస్తుంది మేడం? అదే అంటే ఈ ప్రభుత్వం అన్ని బాగా చేస్తుంది, ఇంకా అభివృద్ధి చేయాలని చేస్తుంది. నమ్మకం ఉందా మేడం చంద్రబాబు మీద? ఉందండి, నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే టైం కి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని బాగా చేస్తున్నారు. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు కదా. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? టైంకి ఇన్ టైం లో వేశారు? వేసారని మాకు పడలేదండి. కొంచెం అంటే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం, దానివల్ల ఆన్లైన్ అని పేరు రాలేదు, అందుకు పడలేదు. కానీ చాలా మందికి పడ్డాయి, చాలా అందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉందండి, నమ్మకం అయితే. మధ్యాహ్నం పూట భోజనం ఎట్లా ఉంది? మధ్యాహ్నం పూట అన్ని హెల్దీవే పెడుతున్నారు, ఎగ్, చిక్కీ అన్ని పిల్లలకి బాగుంది. పోషకాహారాలు అన్ని మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. చంద్రబాబు బాగుందండి. మేడం గారు, ఎట్లా ఉంది మేడం ఈ రోజు ఆత్మీయ సమావేశం ప్రతి స్కూల్లో జరుగుతుంది? మీ అబ్బాయితో మీరు వచ్చారు, స్కూల్లో క్లాస్ టీచర్ లో కూర్చున్నారు, మీతో పాటు టీచర్ కూడా కూర్చున్నారు. ఎట్లా అనిపిస్తున్నారు? నాకైతే చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకైతే బాగానే చదువు చెప్తున్నారు, మేడంలు కూడా క్రమశిక్షణ పెడుతున్నారు, బాగానే ఉంది. మా పిల్లలకి యూనిఫామ్లు గానీ, బుక్స్ గానీ, తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా ఎట్లా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మేము కూడా ఇలాగా పెట్టుకోలేము, అంత టైం గా అన్ని బాగుంది. ఇప్పుడు అంబలు కూడా చాలా బాగుంది. ఎట్లా ఉందమ్మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీ పిల్లల చదువు గానీ, ఈ స్కూల్ తల్లికి వందనం కూడా పడింది కదా, ఎట్లా అనిపిస్తుంది? నాకు 2 బిడ్డలు అండి, 2 బిడ్డలు పడ్డది, చాలా బాగుంది. గతంలో ఒకరికే వేసేవారు కదా, ఇప్పుడు ఇద్దరికి పడ్డం వల్ల మీరు హ్యాపీ? అవునండి, గతంలో అయితే మాకు 1 మంతే పడ్డది, మాకు 2 పిల్లలు అప్పుడు లాస్ట్ మంత్ పడ్డది. కానీ ఈ సంవత్సరం మాత్రం మా 2 పిల్లలు పడ్డదండి, చాలా బాగా. ఎట్లా ఉందమ్మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీ పిల్లల చదువు విషయంలో గానీ, ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కూడా అన్ని రకాల సదుపాయాలు తీసుకొని వస్తున్నారు గవర్నమెంట్, ఎట్లా ఉంది? చాలా బాగుంది. నమ్మకం ఉందా చంద్రబాబు మీద? నమ్మకం ఉందండి.